హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ ఫ్యామిలీ డాక్టర్ రవికాంత్. సో యాక్చువల్గా ఇప్పుడు తారక రత్న గారికి హార్ట్ అటాక్ కానీ కార్డియక్ అరెస్ట్ కానీ వచ్చింది. ఆయన కండిషన్ ఇప్పుడు కొద్దిగా క్రిటికల్గా ఉంది అన్న వార్తలు వస్తున్నాయి కదండి. దీంట్లో అసలు యాక్చువల్గా ఏం జరిగింది, తర్వాత దీని నుంచి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి, తర్వాత దేనికి భయపడాలి దేనికి భయపడకూడదు అనేది తీసుకోవాలన్నమాట. చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలా జరిగింది, యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు వస్తే ఫస్ట్ నుంచి తీసుకున్నట్టయితే ఆయన పాదయాత్రలో నడుస్తున్నారు. లోకేష్ గారు బాలకృష్ణ గారికి వెనకాల నడుస్తూ ఉన్నారు. అది క్లియర్గా వీడియోలో కనపడతా ఉంది. నడుస్తూ ఉన్నప్పుడు పక్కనంతా జనం బాగా ఉన్నారు. అంటే అలాంటి సిచ్యువేషన్లో ఇలా ఊరికే వచ్చి మీద పడుతుంటే చేతులు ఇట్లా పక్క కనాల్సినంత ఎక్కువ మంది జనాలు ఉన్నారు. సో చాలామంది ఏమనుకుంటారు, సరే ఇప్పుడు అంత గోలలో అంత సౌండ్స్లో అంతమంది జనాల మధ్యలో ఏదన్నా కొంచెం ఇబ్బంది ఉన్నా వాళ్ళు చెప్పలేకపోవచ్చు. యాక్చువల్గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి వీలైనంతవరకు అసలు కదలకుండా ఉండాలి, లేదంటే హార్ట్ రక్త సరఫరా సడన్గా తగ్గిపోతుంది. కాబట్టి హార్ట్లో బ్లాక్ ఉంది. ఆయనకి ఏంటంటే ఇక్కడ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు. అంటే ఎప్పుడు పడిపోతారు, హార్ట్ అటాక్లో బీపీ డౌన్ అయితే టక్కున పడిపోతారు. సివియర్ నొప్పి వచ్చి, అంటే చాలామంది హార్ట్ అటాక్ గుండె నొప్పి అని అంటారు, నడుచుకుంటూ వెళ్తారు, హాస్పిటల్ అడ్మిట్ అవుతారు, ఈసీజీ తీస్తే హార్ట్ అటాక్ అని తెలుస్తుంది, తర్వాత చేయాల్సిన ట్రీట్మెంట్ చేస్తారు. సో హార్ట్ అటాక్లో అన్నింటిలో కళ్ళు తిరిగి పడిపోవటం అనేది ఉండదు. ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోయారో అపస్మారక స్థితి అంటే అది ఎప్పుడైతే సివియర్ అటాక్ లాగా వచ్చి బీపీ డౌన్ అయితే కళ్ళు తిరిగి పడతారు, నెంబర్ 1. రెండోది గుండె ఆగిపోతే కళ్ళు తిరిగి పడతారు. ఈ రెండు కండిషన్. గుండె ఆగిపోవటం వేరు, హార్ట్ అటాక్ వేరు. హార్ట్ అటాక్ అంటే ఏంటంటే హార్ట్లో ఓ చిన్న రక్తనాళం బ్లాక్ అయ్యిందనుకోండి, చిన్న హార్ట్ అటాక్ వస్తుంది. మెయిన్ రక్తనాళం మొదల దగ్గర బ్లాక్ అయిందనుకోండి, సివియర్ పెద్ద హార్ట్ అటాక్ వస్తుంది. సో ఇట్లా ఈ రెండిట్లో ఏది జరిగింది అనేది, అంటే అటాక్ అనేది నొప్పి, అన్నిటి హార్ట్ అటాక్ లక్షణాలు ఒకటే. కళ్ళు తిరిగి పడిపోవటం అనేది దేనివల్ల జరిగింది అంటే సివియర్ హార్ట్ అటాక్ వస్తే హార్ట్ పంపింగ్ సడన్గా తగ్గిపోయి బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోవటం, లేదంటే సివియర్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్లో 30% ఆర్ 40% హార్ట్ కండరం ఆయనకి తర్వాత పడిపోయిన తర్వాత ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు చూసుకున్నట్టయితే ఆయన్ని తీసుకెళ్లారు, యాంజియోగ్రామ్ చేశారు. యాంజియోగ్రామ్లో ఎల్ఏడి అనే రక్తనాళంలో లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ అంటారు. ఎడం పక్క 2 ముఖ్యమైన ఉంటాయి. కుడిపక్క ఆర్టరీని రైట్ కోరనరీ ఆర్టరీ అంటారు, ఎడం పక్కని లెఫ్ట్ కోరనరీ ఆర్టరీ అంటారు. లెఫ్ట్ కోరనరీ ఆర్టరీలో లెఫ్ట్ మెయిన్ ఉంటుంది, లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఉంది, లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ అని ఉంటుంది. లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ అనేది ఈ 3 రక్తనాళాల్లోకి మోస్ట్ ఇంపార్టెంట్. అంటే బాడీ మొత్తానికి పంపింగ్ చేసే చోట లెఫ్ట్ వెంట్రికల్కి అది రక్తం సరఫరా చేస్తుంది అనమాట. దాంట్లో 90% బ్లాక్ ఉంది అని యాంజియోగ్రామ్ చేసి దానికి స్టెంట్ అమర్చినట్టు మనకి దట్ ఈస్ ద ఫ్యాక్ట్ అనమాట. గుండె ఆగిపోయింది అనేది ఒక ఫ్యాక్ట్, గుండె రీస్టార్ట్ చేశారు అనేది కూడా ఒక ఫ్యాక్ట్. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. ఇంతవరకే మనకు తెలిసింది. మిగిలిన అన్నీ వచ్చిన న్యూస్లన్నీ కూడా అపోహలు అనమాట. ఇప్పుడు ఈ ఫ్యాక్ట్స్ వరకు ఫస్ట్ ఎయిడ్ కుప్పంలో జరగటం కానీ, ఒక స్టెంట్ వేయటం కానీ, అంత ట్రీట్మెంట్ కుప్పంలో జరిగిపోయింది. ఫర్దర్ అబ్జర్వేషన్ కోసం బీపీ డౌన్ అయిన దాన్ని ఐసీలో క్షణక్షణం అబ్జర్వేషన్ చేయాలి. కాబట్టి దానికోసం ఇంకా బెటర్ హాస్పిటల్ అని బెంగళూరు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంతవరకు తెలిసింది. మనకి తెలియంది ఏంటి, తెలుసుకోవాల్సింది ఏంటి అనేది చూసినట్లయితే, ఇప్పుడు చాలామంది ఇలాంటి సిచ్యువేషన్ జరగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ యంగ్స్టర్స్ అందరూ 40 ఏళ్ళ లోపల హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు, ఇలా అయితే మనకేంటి అంటే 40 ఏళ్ళ లోపల హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేది తారక రత్న గారు కాబట్టి, మీడియాలో పాదయాత్రలో మధ్యలో వచ్చింది కాబట్టి, మీడియాలో హైప్ అయింది కాబట్టి దాని గురించి అందరూ ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ మీరు ప్రతి గుండె హాస్పిటల్కి వెళ్ళి ఒక 24 గంటలు బిజీ కార్డియక్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, మీకు రోజుకి ఎంతమంది హార్ట్ అటాక్లో వస్తున్నారు. రోజు ఇదే సీన్ జరుగుతుంటుంది. ఏ మేజర్ హాస్పిటల్కి వెళ్ళినా రోజుకు ఒక 5-6 హార్ట్ అటాక్ పేషెంట్స్ వస్తుంటారు. 4-5 హార్ట్ అటాక్లో ఒక హార్ట్ అటాక్ సివియర్గా ఉంటుంది. కాబట్టి ఇది రోజు ఎప్పుడో జరగంది కాదు,
ప్రతి దానికి చూసి భయపడాల్సిన అవసరం లేదు. దీంట్లో మనం 3 రకాల డిస్కషన్స్ ఇప్పుడు చేయాల్సి ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. సెకండ్, ఆయన రికవర్ అయ్యే ఛాన్స్ ఎలా ఉంటుంది, అది దేని మీద ఆధారపడి ఉంటుంది. ఆయన రికవర్ ఎలా అవుతారు, అయితే ఎలా, దేనివల్ల అవుతారు, అవ్వకపోతే దేనివల్ల అవ్వరు అనేది బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ అనమాట. పుకార్లు కాకుండా, అంటే ఒకళ్ళు ఎక్మో పెట్టారంటారు, ఒకళ్ళు అది పెట్టారంటారు, ఇది పెట్టారంటారు. ఇవన్నీ కూడా డాక్టర్స్, ట్రీటింగ్ డాక్టర్స్ కన్ఫర్మ్ చేసిన ఫ్యాక్ట్స్ కాదు. ట్రీటింగ్ డాక్టర్స్ ఏం చెప్పారు, హార్ట్ అటాక్ వచ్చింది, స్టెంట్ వేసాము, బీపీ డౌన్ ఉంది, బీపీని మెయింటైన్ చేయడానికి మందులు ఇస్తున్నాము, బాడీ రెస్పాండ్ అవుతుంది, 48 గంటలు దాటితే కానీ ఏం చెప్పలేము. ఇంతవరకే డాక్టర్స్ చెప్పింది, ట్రీటింగ్ డాక్టర్స్ చెప్పింది. సో అంతేగాని మిగిలిన మధ్యలో లైన్స్ అన్నీ కూడా చాలామంది కల్పితాలు ఉన్నాయి. కాబట్టి మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి జరిగిన నెగిటివ్ థింగ్స్ ఏంటి, పాజిటివ్ థింగ్స్ ఏంటి చూసుకున్నట్టయితే, నెగిటివ్ థింగ్స్ ఏంటంటే ఆయన జన సముద్రం మధ్యలో ఉన్నారు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు. అదే ఇంకెక్కడన్నా ఉండుంటే వెంటనే పద కారు ఎక్కువ, హాస్పిటల్ పద, ఏదో తేడాగా ఉంది అని చెప్తారు. సో అది జన సముద్రంలో జరిగింది. ఆయన పిలిచినా, పలకరించినా, మాట్లాడినా మధ్యలో బాలకృష్ణ గారిని ఇలా తట్టి ఏదో చెప్పాలని కూడా చూశారు. అది కూడా వీడియోలో కనపడుతుంది బాలకృష్ణ గారిని. కానీ ఆయన ఏం చెప్పారో అది ఈయనకి వినపడిందా అనేది నాకు డౌటు. ఆయన చెప్పింది ఈయనకి వినపడదు, ఎందుకంటే ఆ గోలలో వినపడదు. దట్ ఈస్ ద నెంబర్ 1 నెగిటివ్ పాయింట్. ఏంటంటే ఆయన జన సముద్రం మధ్యలో గోలలో ఉన్నారు, ఈయన చెప్పేది అవతల వాళ్ళకి వినపడే పరిస్థితి కూడా లేదు. సో అది నెంబర్ 1. నెంబర్ 2, హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ని ఎప్పుడు మనం వీలైనంత వరకు రెస్ట్ ఇవ్వాలి. బాడీ మొత్తానికి ఎక్కువ కదలనివ్వకూడదు, వాళ్ళని అసలు నడవను కూడా నడవనివ్వకూడదు. వీల్ చైర్లో తీసుకెళ్ళాలి. హార్ట్ అటాక్ అనుమానం ఉన్నా కానీ హార్ట్ మీద ఒత్తిడి ఎక్కువ పెడితే టక్కున మనకి ఇంకా ప్రమాదం అవుతుంది. ఎందుకంటే సడన్గా అది దాని ఫంక్షన్ సగానికి పడిపోయింది, నడిస్తే దాని మీద లోడ్ ఎక్కువ అవుతుంది. బాడీలో ఏ అవయవం బాగా పనిచేయాలన్నా కానీ హార్ట్ మీద లోడ్ పెరగాల్సిందే. అంటే మీరు చూడండి, ఇప్పుడు మామూలుగా నేను ప్రశాంతంగా కూర్చున్నాను, పడుకున్నానంటే నా గుండె 60 నుంచి 70 మధ్యలో కొట్టుకుంటుంది అనుకోండి. నేను ట్రెడ్మిల్ మీద ఫుల్ స్పీడ్లో పరిగెట్టినప్పుడు 180 కొట్టుకుంటుంది. మన బాడీ మొత్తంలో అన్ని కండరాలకి రక్తం పంపింగ్ హార్టే అనమాట. సో మనం నడుస్తుంటే ఇంకొంచెం ఎక్కువ 10% ఎక్కువ వాడుకుంటుంది, పరిగెడుతుంటే ఇంకొంచెం ఎక్కువ వాడుకుంటుంది అట్లా. కాబట్టి వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి. సో ఆయన రెస్ట్ తీసుకునే పరిస్థితులు లేరు. టక్కున కూర్చుని ఆయన నిలబడే ఉన్నారు, కూర్చుందా అన్నా కుదరదు, పిలుద్దామన్నా కుదరదు, ఆయన మాట్లాడి ఆ పరిస్థితిలో ఉన్నారు. సో అది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్. ఆయన ప్లస్ ఆ జనాల తోపులాటికి ఆయన నెట్టుకోవటం సరిపోతుంది. దాంతో చాలా మస్కులర్ యాక్టివిటీ, అంటే నడుస్తూ ఉన్నారు, అందరినీ నెట్టుకుంటూ ఉన్నారు, అంటే ప్లస్ తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అయ్యో ఏంటి నాకేదో తేడాగా ఉంది, చుట్టుపక్కల జనాలు ఉన్నారు, నేను ఏం చెప్పినా వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్లేదు, ఆ ఆందోళనలో కూడా క్యాటకోలమిన్స్ రిలీజ్ అయ్యి హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ నెగిటివ్లో ఆయన కళ్ళు తిరిగి పడిపోయి అపస్మారకంగా అన్కాన్షియస్ అయిన తర్వాత పక్కన వాళ్ళు ఏదో జరిగింది మేజర్ థింగ్ అని అప్పుడు గుర్తించి దాన్ని మళ్ళీ ఆయన్ని తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే హార్ట్ అటాక్కి కార్డియక్ అరెస్ట్కి వ్యత్యాసం తెలియాలండి. నేను ఇదివరకు హార్ట్ అటాక్ కార్డియక్ అరెస్ట్ అనేది వ్యత్యాసం ఏంటనేది పునీత్ రాజ్ కుమార్ గారికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ అంతకుముందు కానీ చాలా డీటెయిల్ వీడియో చేశానండి. ఒక 5-6 వీడియోలు ఉన్నాయి. దీస్ ఆర్ ఎడ్యుకేషనల్ పర్పస్, ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది తెలుసుకోవటానికి. సో దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హార్ట్ అటాక్ ఇప్పుడు వచ్చిందంటే కార్డియక్ అరెస్ట్ రావటానికి ఎంత టైం పడుతుంది అని అన్నారనుకోండి. కార్డియక్ అరెస్ట్ అంటే ఫైనల్ ఈవెంట్, హార్ట్ ఆగిపోయింది అని ప్రీవియస్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు ఉన్నారు. మైక్లో మాట్లాడుతూ కుప్పగూలిపోయారు. హార్ట్ అటాక్, మ్యాసివ్ అటాక్ వచ్చింది, హార్ట్ ఆగిపోయింది, చనిపోవటం జరిగింది హాస్పిటల్కి వెళ్ళే లోపల. అంటే ఇప్పుడు వితిన్ 5 మినిట్స్లోనే హార్ట్ అటాక్ వచ్చిన 5 మినిట్స్లోనే కార్డియక్ అరెస్ట్ రావచ్చు. కార్డియక్ అరెస్ట్ వచ్చిందంటే హార్ట్ ఆగిపోయిన తర్వాత మన కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 1 2 3 4 అంటే మన టైం అయిపోతుంది. ప్రతి క్షణం వాల్యుబుల్. ఎందుకని? గుండె ఆగిపోయింది. గుండె ఆగిపోతే ఏమవుతుంది, మనకి రక్త సరఫరా బాడీలో అన్నిటికీ జీరో అయిపోతుంది. కండరాలకి, చేతికి, కాలుకి రక్త సరఫరా జీరో అయ్యి ఒక 4-5 గంటలున్న బతికే ఉంటుంది, కానీ బ్రెయిన్ బతికుండదు. బ్రెయిన్ 8 నిమిషాల్లో చనిపోతుంది అనమాట. పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. సో హార్ట్
కార్డియక్ అరెస్ట్ అయిన తర్వాత ఎంతసేపటికి బ్రెయిన్ చనిపోతుంది అనేది చూసుకున్నట్టయితే యూజువల్గా 8 minutesలో ఇర్రివర్సిబుల్ బ్రెయిన్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. అది ఇంకో 8 నిమిషాలు ఉంటే కంప్లీట్ ఇర్రివర్సిబుల్ బ్రెయిన్ డ్యామేజ్. అంటే ఒకవేళ హార్ట్ని మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పటికీ కూడా బ్రెయిన్ రికవర్ అయ్యే అవకాశం ఉండదన్నమాట. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాతకి కార్డియక్ అరెస్ట్కి ఎంత సమయం ఉంది, కార్డియక్ అరెస్ట్ అయ్యి గుండె ఆగిపోయిన తర్వాత ఎన్ని నిమిషాల్లో రీస్టార్ట్ అయింది. ఇప్పుడు 5 నిమిషాల లోపల రీస్టార్ట్ అయితే బ్రెయిన్ డ్యామేజ్ అవ్వదు. ఇప్పుడు అన్కాన్షియస్గా ఉన్నా కానీ మెల్లగా బ్రెయిన్ రికవర్ అవుతుంది. బ్రెయిన్కి అప్పుడు ఒక 5 నిమిషాలు కంప్లీట్గా బ్లడ్ సప్లై ఆగిపోయినప్పుడు ఎంత డ్యామేజ్ అయింది అనేది తెలుసుకోవాలి అంటే ఆయన ఖచ్చితంగా బెటర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు డాక్టర్స్ గనక ఆయన కళ్ళు తెరిచి ఇప్పుడు ఆయన్ని వెంటిలేటర్ మీద పెట్టారని, సో బీపీ తక్కువ అవుతుంది, మనకి హార్ట్లో బెలూన్ వేసి బీపీని కూడా పెంచుతూ ఉన్నారు. ఈ రెండు జరుగుతున్నప్పుడు మధ్యలో వెంటిలేటర్ మీద పెట్టారు అంటే ఏంటి, వెంటిలేటర్ అంటే నోట్లోంచి ఊపిరితిత్తుల్లోకి పైప్ వేస్తారు. పైప్ వేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నోట్లో ఏలు పెడితే ఏమవుతుంది, మనం వాంతి చేస్తాం. అదే పులమారితే ఏమవుద్ది, కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసి దగ్గు వస్తుంది. అంటే ఊపిరితిత్తుల్లోకి చిన్న చుక్క వాటర్ వెళ్తేనే మనకు అంత కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చి ఆపకుండా దగ్గు వస్తుంది. అలాంటి ఊపిరితిత్తుల్లోకి ఒక ట్యూబ్ వేస్తే మనిషి రియాక్ట్ అవుతూ ఉంటారు, వాక్ 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 అని కదలటం కానీ, వాళ్ళకి ఆ నొప్పి తెలియకుండా వాళ్ళు కదలకుండా వాళ్ళకి కంప్లీట్ మత్తి ఇచ్చేస్తాం. ఆ మత్తి ఇచ్చిన ఇంజెక్షన్ ఎంతసేపు పనిచేస్తుందో ఒక 5 గంటలు పనిచేస్తుంది అనుకోండి. 5వ గంట అయిపోగానే మళ్ళీ పేషెంట్ కదులుతారు. పేషెంట్ కదలగానే ఏం చేస్తారు, మళ్ళీ మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. సో ఆ మత్తు దిగే టైంలో వెంటిలేటర్ మీద ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి కళ్ళు తెరుస్తారు. కళ్ళు తెరిచి ఏమండి కుడిపక్క చూడండి అని కుడిపక్క చూశారనుకోండి, ఎడం పక్క చూడండి ఎడం పక్క చూశారనుకోండి, వెరీ గుడ్. అంటే ఆయన బ్రెయిన్ డ్యామేజ్ అవ్వలేదు అనేది ఆ క్షణం మనం 100% గ్యారంటీతో చెప్పొచ్చు. అంటే ఏంటి, గుండె ఆగిపోయింది, గుండెని రీస్టార్ట్ చేశారు. ఆ రీస్టార్ట్ 5 నిమిషాల్లో జరిగింది. రీస్టార్ట్ ఎలా చేస్తారు, గుండెని రీస్టార్ట్ చేయాలంటే సిపిఆర్ చేయాలి. అంటే ఛాతీ మీద ప్రెస్ చేయటం కానీ, ఛాతీ మీద ఇలా కొట్టడం కానీ, లేదంటే మనం షాక్ ఇవ్వాల్సి వస్తే షాక్ ఇవ్వాల్సి రావటం కానీ, ఇవన్నీ కూడా గుండె ఆగిపోయిన 5 నిమిషాల్లో నుంచి 8 నిమిషాల్లో జరుగుంటే ఆయన బ్రెయిన్ డ్యామేజ్ అవ్వదు. బ్రెయిన్ డ్యామేజ్ అవ్విందా లేదా అనేది యూజువల్గా ఎలా తెలుస్తుంది అంటే, పేషెంట్ కనుక మధ్యలో వెంటిలేటర్ మీద పెట్టిన పేషెంట్ని మత్తు దిగిపోయి 5 గంటలకు ఒకసారి మత్తు దిగినప్పుడల్లా మళ్ళీ మత్తు మంది ఇచ్చే టైంలో కనుక ఆయన కళ్ళు తెరిచి వాళ్ళు మాట్లాడలేరు, గొంతులో ఊపిరితిత్తులో ట్యూబ్ ఉంటుంది కాబట్టి మాట్లాడలేరు, కానీ వాళ్ళు వినగలుగుతారు, మనం చెప్పేది అర్థం అవుతుంది వాళ్ళకి. ఆ టైంలో కనుక ఏమండి కళ్ళు తెరవండి, కుడిపక్క చూడండి, ఎడం పక్క చూడండి, మేము చెప్పేది మీకు అర్థం అవుతుందా, అర్థమైతే కళ్ళు బ్లింక్ చేయండి అని అన్నాం అనుకోండి. అంటే ఏంటి, ఇన్పుట్ చెవులోంచి బ్రెయిన్కి వెళ్ళింది, బ్రెయిన్లోంచి మళ్ళీ కంటికి కుడికాలు బటన్ వేలు కదిలించండి, కుడి చెయ్యి చూపుడు వేలు కదిలించండి అని చెప్పామనుకోండి, మనం చెప్పింది విని ఆ ఒక్కేలు ఎక్కువ కదిలించక్కర్లా, ఇట్లా కదిలించిన సర్క్యూట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని అర్థం. సో ఈ ఇన్ఫర్మేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కనుక వచ్చింది అంటే కనుక బ్రెయిన్ డ్యామేజ్ అవ్వలేదు, సో పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వలేదు కాబట్టి ఆయన రికవర్ అయ్యే అవకాశం, అది కార్డియక్ అరెస్ట్ మెయిన్. ఒకవేళ హార్ట్ రికవరీ అయింది, హార్ట్ కొట్టుకుంటుంది, బీపీ మెయింటైన్ చేస్తున్న తర్వాత అయినా కానీ అన్నీ రికవర్ అయిన తర్వాత బ్రెయిన్ రికవర్ అవ్వలేదు అనుకోండి, ఎప్పటికీ కోమాలోనే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ కనుక తెలిస్తే మనం షార్ట్గా బ్రెయిన్ డ్యామేజ్ అవ్వలేదు అనేది ఫస్ట్ నిర్ధారణకు వస్తాం. ఓకే, బ్రెయిన్ అయితే బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, హార్ట్ మ్యాసివ్ అటాక్. మ్యాసివ్ అటాక్లో ఎంత భాగం హార్ట్ చనిపోయింది, ఎంత భాగం మిగిలింది, ఓ 30%, 20%, 40%. ఎప్పుడైనా మ్యాసివ్ అటాక్ వచ్చి ఇప్పుడు 3 రక్తనాళాల్లో ఒక రక్తనాళమే అయింది. ఒక రక్తనాళం అంటే ఏంటి, 1/3 మ్యాక్సిమం 1/3 కన్నా ఎక్కువ చనిపోయి ఉండదు, 2/3 బతుకుంది. కాబట్టి 2/3 బతుకుంటే యూజువల్గా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆ 2/3 చాలా ఇంపార్టెంట్. 1/3 ఎక్కడైతే డ్యామేజ్ ఉందో ఎల్ఏడి టెరిటరీ అంటారు, లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ అంటారు. ఎడం పక్క ఉండే లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్లో 90% బ్లాక్ ఉంది. ఆ బ్లాక్ని వెడల్పు చేశారు, దాని రక్త సరఫరా ఇచ్చారు. కానీ అది చేయడానికి కనీసం 1.5 hours 2 hours పట్టు ఉంటుంది కదా. అంటే 45 నిమిషాల్లో గుండె రీస్టార్ట్ చేసి మళ్ళీ యాంజియోగ్రామ్ చేసి అక్కడ స్టెంట్ పెట్టి ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది కదా. ఆ టైంలో కొంత డ్యామేజ్ రివర్స్ అయిపోయి ఉంటుంది, కొంత రివర్స్ అయ్యి ఉండదు. ఆ హార్ట్ ఇప్పుడు బ్రెయిన్ ఫస్ట్ స్టెప్ చూసుకోవాల్సింది, కళ్ళు తెరిచి మన ఒబేయింగ్ కమాండ్స్ అనేది మనం చెప్పేది ఆయన బ్రెయిన్కి అర్థం అవుతుంది
అంటే చాలు. ఫస్ట్ బ్రెయిన్ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ డిపెండ్స్ ఆన్ ఆయన సర్వైవల్ డిపెండ్స్ ఆన్ హార్ట్ అటాక్ ఓకే 30% డ్యామేజ్ అయింది. ఆ 30% మెల్లిమెల్లిగా కోలుకుంటుంది. మిగిలిన 70% కొంచెం బాగా పనిచేసి, కాకపోతే ఆయనకి ఎక్సర్సైజ్ కెపాసిటీ పోవచ్చు. అంటే స్పీడ్గా ఇప్పుడు ఆ హార్ట్ అటాక్ రాకముందు నడిచినంత స్పీడ్గా హార్ట్ అటాక్ వచ్చి ఇప్పుడు రికవర్ అయ్యి కంప్లీట్గా మంచిగా అయిన తర్వాత ఒరిజినల్ కెపాసిటీ అంత ఉండదు. ఎందుకంటే 30% హార్ట్ డ్యామేజ్ అయింది కాబట్టి వాళ్ళ హార్ట్ ఫంక్షన్ కొంచెం తగ్గుతుంది కాబట్టి ఎక్సర్సైజ్ టాలరెన్స్ ఉండదు. ఎక్కువ దూరం నడిస్తే ఆయాసం రావటం అలాంటివి ఉంటాయి. అది కార్డియక్ ఫెయిల్యూర్లోకి వెళ్తారు. ఇక్కడ మనం ముఖ్యమైన టర్మ్స్ 3 చూసుకోవాలని: హార్ట్ అటాక్, కార్డియక్ అరెస్ట్, హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ ఫెయిల్యూర్ అనేది హార్ట్ అటాక్ వచ్చి తగ్గిపోయి ఇంటికి వెళ్ళిపోతారు, వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, వాళ్ళకి నడిస్తే ఆయాసం వస్తుంటుంది, అది హార్ట్ ఫెయిల్యూర్. సో అది అక్యూట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాదు. హార్ట్ ఫెయిల్యూర్లో కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈ హార్ట్ ఫెయిల్యూర్కి హార్ట్ అటాక్కి వ్యత్యాసం కూడా నేను ఒక వీడియోలో చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఆయన ప్రోగ్నోసిస్ అంటే ఆయన ఫ్యూచర్ రికవరీ అనేది 2 ముఖ్యమైన ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఒకటి, కళ్ళు తెరిచిస్తే బ్రెయిన్ కళ్ళు తెరిచి అటు ఇటు తిప్పమన్నది చిన్నది అర్థమైన బ్రెయిన్ ఈజ్ క్లియర్ అంటే ఇంకా నెక్స్ట్ ఫోకస్ షిఫ్ట్స్ టు హార్ట్కి షిఫ్ట్ అవుతుంది. కాబట్టి హార్ట్లో ఎంత పర్సంటేజ్ డ్యామేజ్ ఉంది, అది బీపీ దానంతట అది ఇంప్రూవ్ అవుతుంది మెల్లగా. 48 గంటల తర్వాత కొద్దిగా రిపేర్ మెకానిజమ్స్ అన్నీ వచ్చి కొంత టేక్ ఓవర్ చేసుకుని ఈ మిషన్స్ అన్ని తీసేస్తే కనుక ఆయన బతికే అవకాశం ఉంటుందండి. ఇలాంటి వాళ్ళు చాలామంది బతుకుతారు. కొంతమంది దురదృష్టవశాత్తు నెగిటివ్ సైడ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా అది పెట్టారు, ఇది పెట్టారు, ఎక్మో పెట్టారని ఎక్కడ కూడా డాక్టర్స్ మనకి అఫీషియల్ లెటర్ ఏం లేదు. మనం అన్ని అపోహలు, ఊహాగానాలు పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు. దీంట్లో ఇంకా నెక్స్ట్ ముఖ్యమైన ప్రశ్న, డాక్టర్ గారు నా వయసు కూడా 40 ఏళ్ళు, ఇదే పరిస్థితి నాకు వస్తే ఏంటి అని అంటారు. ఏమన్నా అంటే ముందొచ్చుంటే బతికేవాళ్ళు అని మీరు అంటారు డాక్టర్ గారు. ఏమన్నా అంటే ప్రద్దానికి నువ్వు భయపడుతున్నావు అంటారు. 2 రకాల వాదనలు ఉంటాయి. ఇప్పుడు చావు బతుకు వరకు వెళ్ళినప్పుడు ఏమంటాము, చాలామంది డాక్టర్స్ అయ్యో కొంచెం ముందొచ్చుంటే బాగుండేదండి, ఎందుకంటే మనకి ఈ పీరియడ్ లోపల ఇది చేస్తే బాగా పనిచేస్తుంది అంటాం. కానీ ఆ ఇన్ఫర్మేషను ఇప్పుడు ముందు రోజు రాత్రి వాళ్ళు కొంచెం కారం మసాలా ఎక్కువ తిన్నారనుకోండి, ఛాతీలో మండి, కడుపులో మండి, గ్యాస్ పట్టేసింది అనుకోండి, దానికి కూడా ప్రతిసారి పరుగులు తీసి అర్ధరాత్రులు అపరాత్రులు తిరిగి వెళ్ళలేరు కదా. కాబట్టి హార్ట్ అటాక్ లక్షణాలు ఏంటి, గ్యాస్ ట్రబుల్ లక్షణాలు ఏంటి అనేది నేను ఆల్మోస్ట్ గ్యాస్ ట్రబుల్కి హార్ట్ అటాక్కి వ్యత్యాసం ఏంటనేది ఒక టేబుల్ వేసి ఏ లక్షణాలు ఉంటే ఏదేది ఉంటుందని ఆల్రెడీ మన ఛానల్లోనే ఇదివరకు వీడియో చేశామండి. అది చూస్తే మీకు చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. అంటే టైం తీసుకుని ఈచ్ పాయింట్ ఏ లక్షణం ఉంటే గ్యాస్ ట్రబుల్, ఏ లక్షణం ఉంటే హార్ట్ అటాక్. సో అసలు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, ఏ కారణాల వల్ల వస్తుంది, అది ఒక డీటెయిల్డ్ వీడియో ఉండింది. మనం హార్ట్ గురించి చేసినవి ఆల్మోస్ట్ 10-15 వీడియోస్ ఉన్నాయన్నమాట. అవి చూస్తే మీకు ఎగ్జాక్ట్ క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. ఎప్పుడైతే మీకు ఈ నాలెడ్జ్ ఉంటుందో మీకు అంటే ఓహో ఇది వస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తే మనం అలర్ట్గా ఉండాలి, తొందరగా వెళ్ళాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, హాస్పిటల్ వెళ్ళే వరకు ఏం జాగ్రత్తలు తీసుకోకూడదు. అన్కాన్షియస్ అయితే నేను ఫస్ట్ నుంచి కూడా చాలాసార్లు మొత్తుకుని చెప్తా ఉన్నాను. అంతమంది జనం ఉన్నారండి అక్కడ ఆయన చుట్టూరు. ఒకరికన్నా సిపిఆర్ వచ్చా? సిపిఆర్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? కార్డియక్ అరెస్ట్ అయినా 5 నిమిషాల నుంచి మ్యాక్సిమం 8 నిమిషాల లోపల స్టార్ట్ అవ్వాలి. 8 నిమిషాల పైన లేట్ అయింది అనుకోండి, తర్వాత సిపిఆర్ చేసి హార్ట్ స్టార్ట్ అయినా బ్రెయిన్ రికవర్ అవ్వదు. సో ఇది మాత్రం ఫ్యాక్ట్ అనమాట. మీరు ఏ గుండె డాక్టర్నన్నా కనుక్కోండి, కార్డియక్ అరెస్ట్ అంటే గుండె ఎప్పుడు ఆగిందనేది తెలీదు. ఆయన కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే కార్డియక్ అరెస్ట్ అయిందా, లేకపోతే ఒక పావు గంట తర్వాత అయిందా, అరగంట తర్వాత అయిందా, అయిన తర్వాత ఎంతసేపట్లో సిపిఆర్ స్టార్ట్ చేశారు అనే దాని మీదే మొత్తం ఉంటుంది. ఇదివరకు కూడా సిపిఆర్ గురించి చాలా వీడియోలు చేశాను, దాని గురించి చెప్పాను. ఇది కార్డియాలజీ సబ్జెక్ట్ కాదండి, ఇది జనరల్ పబ్లిక్ సబ్జెక్ట్. కార్డియాలజీ సబ్జెక్ట్ అంటే ఏంటి, హార్ట్ అటాక్ వచ్చింది, చావు బతుకుల్లో ఉండి గుండె డాక్టర్ దాకా వెళ్ళిన తర్వాత కదా గుండె డాక్టర్ అయ్యేది. అసలు గుండె డాక్టర్ దగ్గర అవ్వదు కదా. ఇప్పుడు తారక రత్న గారు ఉన్నారు, అక్కడ ఒక మంచి డాక్టర్ ఉండి బేసిక్ సిపిఆర్ తెలిసిన వాళ్ళు ఉన్నా, లేదంటే బేసిక్స్ ఆఫ్ సిపిఆర్ అంటే నేను 10th క్లాస్ బుక్లో కూడా సిపిఆర్ అంటే ఏంటి ఉండాలి అని అన్నది. ఎందుకంటే మీరు చూడండి చాలామంది నాన్ డాక్టర్స్ కూడా
ఈ కోర్సులకి వెళ్తారు, అంటే సిపిఆర్ చేసే కోర్సులకి అది వెళ్తారు. అంటే ఎవరన్నా సడన్గా రోడ్డు మీద పడిపోయారు అనుకోండి, అంబులెన్స్ ఫోన్ చేస్తే రావడానికే 10 నిమిషాలు పట్టుద్దిగా. మరి ఆ 10 నిమిషాల లోపల మీరు హార్ట్ అరెస్ట్ అయ్యి దాన్ని కనుక రీస్టార్ట్ చేయలేదు అనుకోండి, ఇంకా అంబులెన్స్ వచ్చిన ఉపయోగం ఏముంది? బ్రెయిన్ పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది కదా. అందుకని మనం చూసుకోవాల్సింది ఏంటంటే సిపిఆర్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి. ఏం బేసిక్స్ చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ బీపీ తగ్గి కళ్ళు తిరిగి పడిపోయారు, బ్రెయిన్కి బ్లడ్ సప్లై అవ్వగానే కళ్ళు తిరిగి పడిపోతారు. పడిపోతే దాని ఏంటి, దట్స్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం. ఏమవుతుంది, తల గ్రౌండ్ లెవెల్కి వచ్చింది అంటే ఏంటి, మిగిలిన కొంచెం బ్లడ్ అన్నా గ్రావిటీకి అగెన్స్ట్గా పైకి వెళ్లకుండా తలకి బ్లడ్ సప్లై వెళ్తుంది. చాలామంది చేసి తప్పేంటి, అరే అన్కాన్షియస్ అయిపోయారు అని కూర్చోబెట్టి అటుకొట్టి దాని మీద నీళ్లు తాగిపించాలని. అది నీళ్లు తాగిపించడం అన్నిటికన్నా డేంజరస్. కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళని. కాన్షియస్ ఉంటే తప్పితే అన్కాన్షియస్ పేషెంట్ కానీ సెమీ కాన్షియస్ పేషెంట్ కానీ ఎప్పుడు నీళ్లు తాగించకూడదు. నీళ్లు తాగిస్తే ఇంకా డేంజర్ అనమాట. సో నీళ్లు మొహం మీద చల్లండి, ఏం తప్పులేదు దాని మీద. ఇట్లా చల్లితే ఏమన్నా కొంచెం స్పృహ వస్తారు. చాలామందికి బీపీ కొంచెం డౌన్ అయ్యి స్పృహ పడిపోతారు, మళ్ళీ వెంటనే లేస్తారు. అది హార్ట్ అటాక్ కాదు, వాళ్ళు కాన్షియస్గా ఉంటారు. కాబట్టి వాళ్ళని వెంటనే కూర్చోబెట్టడం అట్లా కాదు. ఫ్లాట్గా ఉన్న వాళ్ళని ఫ్లాట్గానే ఉండేవాళ్ళు. పల్స్ బీపీ చూడటం, నేను పల్స్ ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి అనేది కూడా చెప్పాను. ఎక్కడ ఈజీగా ఉంటుంది, రిస్ట్ దగ్గర ఎక్కడ ఉంటుంది, ఇక్కడ మెడ దగ్గర ఎక్కడ ఉంటుంది, ఈ రెండు చాలా ఈజీగా చూసే పద్ధతులు. అది చూసి పల్స్ ఉందనుకోండి, టెన్షన్ లేదు. ఆయన్ని జాగ్రత్తగా 15 నిమిషాల్లో హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంకే ప్రాబ్లం ఉండదు అనమాట. సో అదే పల్సే లేదనుకోండి, ఇమ్మీడియట్గా అక్కడికక్కడే సిపిఆర్ చేయాలి. సిపిఆర్ అంటే ఏముంది, ఛాతీ మీద నొక్కటమే. అది 3 సార్లు నొక్కటం. బ్రీతింగ్ ఉంది అంటే బ్రీతింగ్ ఉందా అనేది చూడాలి. బ్రీతింగ్ ఉంది అంటే ఏంటి, మనిషి బ్రీతింగ్ తీసుకుంటున్నారు అనేది. ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ అయితే బ్రీతింగ్ కూడా ఆగిపోతుంది. సో ఆయన్ని అలా జనాలు ఇలా ఎత్తుకుని తీసుకెళ్ళినప్పుడు ఆయన బ్రీతింగ్ ఉందా లేదా, అసలు ఏదో ఒకటన్నా మూలుగుతున్నారా లేదా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు ఆయన రికవర్ అయ్యే కండిషన్ ఎలా ఉంటుంది అనేది ఊహించాలి అంటే కనుక అక్కడ జరిగిన టైంలో ఏమేమైంది, హాస్పిటల్ తీసుకెళ్లేసరికి ఆయన అట్లీస్ట్ మూలుగుతా సౌండ్ చేస్తున్నా కానీ ఆయన కంప్లీట్గా రికవర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి, విట్నెస్డ్ కార్డియాక్ అరెస్ట్ హాస్పిటల్లో జరిగింది, వెంటనే రీస్టార్ట్ చేశారని అర్థం అనమాట. అదే ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడే కార్డియాక్ అరెస్ట్ అయ్యి మూలుగుడు సౌండ్ కూడా లేదనుకోండి, 15 నిమిషాల తర్వాత 30 నిమిషాల తర్వాత హార్ట్ రీస్టార్ట్ చేశారనుకోండి, ఇప్పుడు మనకి బ్రెయిన్ డ్యామేజ్ సివియర్గా అయ్యి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్, ఆ కోలాహలం సిచ్యువేషన్లో మనం ఏది కంట్రోల్ ఉండదు. చాలాసార్లు మీరు చూడండి, హార్ట్ అటాక్ తర్వాత మనిషి బతకటం అనేది 90% లక్ అండి. 90% లక్ అంటే ఇప్పుడు చూడండి, ఎంత పెద్దోళ్ళైనా ఎంత గొప్పోళ్ళైనా అక్కడ టైంకి డిటెక్ట్ చేయలేకపోయాము. మనం వెళ్ళాలని అనుకున్న, ఆయన చెప్పాలనుకున్నది చెప్పలేకపోయారు, చెప్పినా వినపడే పరిస్థితి లేదు. కాబట్టి 5 నిమిషాల్లో హార్ట్ అటాక్ వచ్చి ప్రాణం పోయేది ఎలాగా, లేకపోతే మనం హాస్పిటల్కి వెళ్ళి గ్యాస్ అని 3 రోజులు తిరుగుతారు హార్ట్ అటాక్ పేషెంట్. 3 రోజులు తిరిగినా కానీ మైల్డ్ అటాక్ ఉంటుంది. వాళ్ళు 4వ రోజు వెళ్ళి నేను గ్యాస్ అనుకున్నాను, ఇది హార్ట్ ప్రాబ్లమా అని ఈసీజీ తీసి తెలిసి కన్ఫర్మ్ చేసి దానికి మందులు ఇస్తే తగ్గుతుంది. కొంతమందికి స్టెంట్ వేస్తారు అట్లా. సో అంటే ఇట్స్ ఎ వేరీడ్ సబ్జెక్ట్ అనమాట. ఇలాంటివి జరిగినప్పుడు చాలామంది ఏమనుకుంటారు, నాకు 40 ఏళ్ళే, నాకు 39 ఏళ్ళే, రేపొద్దున్న నాకు ఇలా అయితే నా పిల్లలు ఏమైపోతారు అని ఒక రకమైన భయాందోళనకు గురవుతారు. అలా గురవద్దండి. హార్ట్ అటాక్ రాకుండా ఉండాలి అంటే హార్ట్ అటాక్ గల 6 కారణాలు ఏంటి అనేది నేను ఒక వీడియో చేశాను, అది చూడండి. అంటే ఏంటి, 1 షుగర్, 1 బీపీ, 1 ఒబిసిటీ, 1 కొలెస్ట్రాల్, 1 స్మోకింగ్, 1 ఫ్యామిలీ హిస్టరీ. 6 ఉన్నాయి. సో ఫ్యామిలీ హిస్టరీ, మీ అమ్మ నాన్న 40 ఏళ్ళకి ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అన్నారనుకోండి, మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది యంగ్ ఏజ్లో, అది జెనెటిక్గా. ఈ 6 అన్నిటికన్నా ముఖ్యమైనది ఏది అని అన్నారనుకోండి, హార్ట్ అటాక్ రావడానికి అన్నిటికన్నా ముఖ్యమైన రీజన్ ఏంటి హార్ట్ అటాక్ అంటే స్మోకింగ్ ఈజ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ హార్ట్ అటాక్. కాబట్టి మనకి అది ఉందా లేదా ఇవన్నీ కూడా చూడాలి. మీకు రేపొద్దున్న ఇప్పుడు 40 ఏళ్ళు ఉన్నాయి, నేను కనీసం 70 ఏళ్ళ వరకు హార్ట్ అటాక్ రాకుండా ఉండాలి, ఏం చేయాలి అంటే దానికి మనకి పక్కా సొల్యూషన్ ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా ఒక కనీసం 90% సక్సెస్ రేట్తో దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు మనం ఇప్పుడు నుంచి జాగ్రత్తగా ఉంటే. దాంట్లో అయితే సందేహం లేదు.
వచ్చిన తర్వాత అంటారా దాన్ని అటు ఇటుగా మేనేజ్ చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది. వచ్చిన తర్వాత అంతా కూడా ఎమర్జెన్సీ చేతిలోకి వెళ్ళిపోతుంది. మనం ఎక్కడున్నాం, హాస్పిటల్కి ఎంత దూరంలో ఉన్నాం, మనం కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్లో ఉన్నామా లేదా, కరెక్ట్ డాక్టర్ చేతిలో ఉన్నామా లేదా, కరెక్ట్ ట్రీట్మెంట్ అవుతుందా లేదా, ఆ జరిగేదంతా కూడా 5 నిమిషాల నుంచి అరగంట లోపల జరగాల్సినవన్నీ జరగాలి. అవన్నీ ఎంత గొప్ప వాళ్ళకైనా పెద్ద పెద్ద లక్షలు కోటీశ్వర్లు అయ్యుండి ఏదో పొలం పని మీద పొలానికని దూరంగా ఊరు బయటకు వెళ్ళి పొలం దగ్గర హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళు హాస్పిటల్కి వచ్చేసరికి చనిపోయిన వాళ్ళు చాలా ఉన్నారు. అంటే అక్కడ టైం అంత వాల్యుబుల్ అనమాట. ఎంత గొప్పోళ్ళైనా అరగంటలో అన్నీ జరిగిపోవాలంటే వాళ్ళు అసలు హాస్పిటల్కి వెళ్తే కదా జరిగేది. హాస్పిటల్ నుంచి దూరంగా ఉంటే చేయలేరు కదా. కాబట్టి ఇలాంటి చోట మనకి ఒక హాస్పిటల్లో జరిగే ఫస్ట్ ఎయిడ్ అనేది ఎప్పుడు ఫస్ట్ ఎయిడ్ అక్కడికక్కడే జరగాలి. అది సిపిఆర్ అనమాట. ఈ సిపిఆర్కి సంబంధించిన వీడియో నేను మళ్ళీ లింక్లో షేర్ చేస్తాను. హార్ట్ అటాక్ అంటే ఏంటి, కార్డియాక్ అరెస్ట్ అంటే వ్యత్యాసం ఏంటి అనేది ఆల్రెడీ ఇదివరకు చేసిన వీడియోని దాన్ని లింక్లో షేర్ చేస్తాను, కింద లింక్లో ఉంటుంది చూడండి. తర్వాత ఈ హార్ట్ అటాక్కి సంబంధించిన పబ్లిక్కి ప్రివెన్షన్ ఆస్పెక్ట్ తెలియాల్సింది ఏమేంటి అనేది కూడా నేను వీడియోస్ ఇదివరకు చేసినవన్నీ కూడా కింద లింక్స్ షేర్ చేస్తాను. వాటిలో చూసి ఆ నాలెడ్జ్ పెంపొందించుకుంటే మీరు భయపడకుండా ఉంటారు. ఒకవేళ హార్ట్ అటాక్ రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు, ఒకవేళ వచ్చినా కానీ మనం ఏ విధంగా దాని నుంచి బయటపడగలం అనేది చూసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం తారక రత్న గారు త్వరలోనే కోలుకోవాలని మనం అందరం ప్రార్థిద్దాం. ఐ హోప్ హీ విల్ రికవర్ వెల్ అండ్ సూన్. థ్యాంక్ యూ వెరీ మచ్.